జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు ఆల్రెడీ తెలుసు రాధా. చెప్పు రాధా. నేను సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇవి నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఇది డబ్బు. నా చెల్లిని ఈ ఇంటి కోడలిగా అంగీకరించండి. మరి నా కూతురు ఒక అబ్బాయిని ప్రేమించింది. నా కూతురు శిఖర మీ తమ్ముడు శ్రీకాంత్ని ప్రేమిస్తోంది. మీ తమ్ముడు శ్రీకాంత్తో నా కూతురు పెళ్లి జరిపిస్తావా? నా తమ్ముడు నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంతి పెళ్లి చేసుకుంటున్నాడు. హిమ అత్తారింటికి వెళ్ళడం సంతోషమే కదా రాధా. ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశాం. హిమ నాకు చెల్లి కదండి, నాకు బాధ్యత ఉంటుంది కదా. స్వీటీ అత్తారింటికి కాదు, ఇక్కడికి రావాలి, వస్తుంది. రప్పిస్తున్నాను రాధా. ఏమిటో హిమ ఈ ఇంటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడూ రావడం ఏంటి? కావాలంటే రేపే తీసుకురావచ్చు. రేపా? ఇక్కడికా? అవును, వాళ్ళ అత్తయ్య గారే ఒప్పుకున్నారు. ఇంకా మనకేంటి ప్రాబ్లం? మీకేమన్నా సాగర్ మీద ఇంకా కోపం ఉందా? ఛా, అదేం లేదు. నా కోపం ఎందుకుంటుంది? చెప్పకుండా పెళ్లి చేసుకుందన్న కోపంలో ఏవో అన్నాను, అంతేకాని నాకేం కోపం లేదు. నువ్వు కూడా గతంలో హిమ విషయంలో నా తొందరపాటు పనులను మనసులో పెట్టుకోకుండా హిమకి హెల్ప్ చేసావు రాధా. మనం కలిసి వెళ్ళి హిమని అత్తారింట్లో దింపొద్దాం. నాన్న కూడా ఉంటే బాగుండేది. అందరం కలిసి హిమాని వాళ్ళ అత్తారింట్లో దింపేసి వచ్చేవాళ్ళం. తనకి ఎక్కడ డాక్టర్స్ లేనట్టు కేరళ వెళ్లారు. ఎవరి నమ్మకం వాళ్ళది. నాన్నకి కేరళ సాంప్రదాయ చికిత్సా విధానం మీద గురెక్కువ, అందుకే అక్కడికి వెళ్లారు. నా స్వీటీని నాకు దూరం చేశారు. నాకిష్టం లేని పెళ్లి చేశారు. చివరికి స్వీటీకి అబార్షన్ చేయించే ప్లాన్ చేసినా ఆ కృష్ణ అడ్డుపడింది. ఏ హిమ ప్రెగ్నెన్సీకి అడ్డుపడ్డారో అదే ప్రెగ్నెన్సీని అడ్డుపెట్టుకొని ఆట ఆడతాను. ఈ ఆటలో మొదటి అడుగు ఇప్పుడే పడింది. రాధా, నువ్వు శిఖర శ్రీకాంతుల పెళ్లికి ఒప్పుకోవడమే నా ఆటలోని మొదటి విజయం. ఏంటి శ్రీకాంత్ గారు ఇదంతా? శిఖరకి మీకు పెళ్ళా? మాట్లాడరేంటి శ్రీకాంత్ గారు? తను మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఓ, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటే మరి నన్నేం చేయాలనుకుంటున్నారు? వదిలించుకుంటున్నారు అంతే కదా? ఈ మాత్రం దానికి ఎందుకు శ్రీకాంత్ గారు ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డారు? నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేలా ఎందుకు చేశారు? అమ్మ కష్టపడి కుదిర్చిన ఆ పెళ్లిని మీకోసం కాదనుకోవడానికి సిద్ధపడ్డాను. మీ ప్రేమ కోసం అమ్మని బాధ పెడుతున్నాను. అది కూడా ఆలోచించలేదా మీరు? ఆ వరుణ్ మంచివాడు చెడ్డవాడు, మనిషి ఎలాంటి వాడైతేనే నా కుటుంబం కోసం తల వంచి అతనితోనే తాళి కట్టించుకునేదాన్ని. కానీ మీరు నా జీవితంలోకి వచ్చి నా మనసులో ఆశలు ఎందుకు రేపారు?
మంచితనంతో నమ్మించి ఇప్పుడు నా గొంతు కోసి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఎందుకు నా జీవితాన్ని ప్రశ్నగా మిగిల్చి వెళ్ళిపోతున్నారు? సమాధానం చెప్పండి, చెప్పండి శ్రీకాంత్ గారు. సమాధానం లేదు కదూ? నాతో ఏ బంధం లేదనే కదా మీరు శిఖరాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. చేసుకో, అలాగే చేసుకో. నువ్వు నా ప్రేమని పావులా వాడుకున్నావు. కానీ నేను ప్రేమే సర్వస్వం అనుకున్నాను. ఇప్పుడు నా ప్రేమ విఫలమైన తర్వాత మనసు చంపుకొని మరొకరితో జీవితాన్ని పంచుకోలేను. మీరు లేరనే లోపంతో నేను జీవించలేను. మీ దారికి నేను అడ్డు రాను. చావు తప్ప నాకు మరో దారి కూడా లేదు. విష్ణు 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.